హాయ్ ఫ్రెండ్స్, ఓజీ డైరెక్టర్ సుజిత్ గారు, నిర్మాత దానయ్య గారు పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ క్యాంప్ ఆఫీస్లో కలిశారు. ఓజీకి సంబంధించినటువంటి నెక్స్ట్ షెడ్యూల్ గురించి వీరు డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి డేట్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈ మూవీకి సంబంధించి గ్లిమ్స్ అయితే ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ చేశాయి. అండ్ సెకండ్ గ్లిమ్స్ కూడా బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేస్తామని దానయ్య గారు తెలియజేశారు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ మార్చిలోగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు కూడా కలిశారు పవన్ కళ్యాణ్ గారిని. ఈ మూవీ కూడా డేట్స్ కుదిరించినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మరి ఈ మూవీస్ కి డేట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. ఇప్పటికే బర్త్డే స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఓజీతో పాటుగానే సెట్స్ పైకి ఎక్కినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటో చూడాలి. ఈ మూవీస్ కంప్లీట్ కాగానే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మూవీస్ స్టాప్ చేసే ఛాన్సులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు మూవీస్ కంటే కూడా ఎక్కువగా దేశం అంటే ఇష్టమని తెలియజేశారు. బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారు కాంబోలో రాబోతున్న మూవీ ఆర్ట్16 ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తెలియజేశారు రామ్ చరణ్ గారు. ఈ మూవీ అయితే డిఫరెంట్ జోనర్ గా రాబోతుందని కామెడీ వైబ్ లో అని తెలియజేశారు. అండ్ ఈ మూవీలో అయితే జాన్వీ కపూర్ గారు హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు అయితే వహిస్తున్నారు. బుచ్చిబాబు గారు అయితే ఈ మూవీని చాలా గట్టిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ గారు ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా సమంత గారని, అలాగే ఫేవరెట్ హీరో సూర్య గారని అయితే తెలియజేశారు రామ్ చరణ్ గారు. ప్రెసెంట్ అయితే ఆర్ట్16 మేకవర్ లో ఉన్నారు రామ్ చరణ్ గారు. కల్కి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అందులో బుజ్జి కూడా అంతే హిట్ అయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఈ బుజ్జిని ప్రతి టౌన్ తిప్పడం జరిగింది. మూవీ రిలీజ్ అయ్యాక కల్కి మూవీ టీం బోట్ ఇయర్ బడ్స్ తో అయితే కార్పొరేట్ అవి బుజ్జి టీమ్ తో ఒక బడ్స్ అయితే రెడీ చేశారు. ఈ బడ్స్ అతి తొందరలోనే మార్కెట్ లోకి అయితే రానున్నాయి. మరి ఈ బడ్స్ పే ఉంటుంది కామెంట్ చేయండి. బుజ్జి బడ్స్ అని పిలిచే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ గా ఇంద్ర మూవీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ కలెక్షన్స్ అయితే మొరారిని క్రాస్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ మూవీ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ వచ్చేసి 3 crores వసూలు చేసినట్టు తెలుస్తుంది. అండ్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ గా అయితే విశ్వంబర నుంచి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు మూవీ టీం. అండ్ చిరంజీవి గారు కొత్త మూవీస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ చిరంజీవి గారు అప్కమింగ్ మూవీస్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ప్రెసెంట్ అయితే చిరంజీవి గారు ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. అండ్ ప్రెసెంట్ అయితే చిరంజీవి గారు తీసుకుని మూవీస్ చేయడానికి అయితే చూస్తున్నారు. మరి ఈ అప్డేట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.